నమస్తే ఫ్రెండ్స్, నేను మీ యోగి బల్లోజు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. కానీ యూనివర్సిటీ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఈ వీడియోలో నేను చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి యూనివర్సిటీకి ఛాన్సలర్గా గౌరవార్థం ఆ రాష్ట్ర గవర్నర్ ఉంటారు. ఆయన తర్వాత స్థానంలో వైస్ ఛాన్సలర్ ఉంటారు, వీసీ. ఆయనే యూనివర్సిటీకి పెద్ద దిక్కు. జనరల్గా స్టేట్ యూనివర్సిటీల్లో వీసీ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ల సీనియారిటీ ఉన్న ప్రొఫెసర్ అయి ఉండాలి. అట్లా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా ఎం కుమార్ ఉన్నారు. ఈయన వచ్చి సరిగ్గా 4 నెలలే అవుతుంది. మరి యూనివర్సిటీ గురించి ఏం అర్థం చేసుకున్నారో కానీ ఈ నెల 13వ తేదీన ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అదే ఈ సర్క్యులర్. ఆ సర్క్యులర్లో ఏముందంటే, యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్స్ ముందు కానీ, కాలేజీల ముందు కానీ, సెంటర్ల ముందు కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు కానీ స్లోగన్స్ ఇవ్వడం, నిరసనలు, ధర్నాలు, గేట్లు దాటుకొని రావడం ఇట్లాంటివి చేస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామనే వార్నింగ్ ఉంది. అసలు తెలంగాణ ఉద్యమంలో పోరాటాలకు, లాంటి దెబ్బలకు, ఆత్మ బలిదానాలకు కేంద్ర బిందువుగా ఉండి ముందుకు నడిపిందే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కదా. మరి ఈ విషయం వీసీ మర్చిపోయారా? ఆడే కాళ్లకు సంఖ్యలేస్తే కాలిగజ్జలే కవాతు చేస్తాయన్నమాట మర్చిపోయారా? అసలు చరిత్రలో ఎవరేం సాధించుకున్నా అది పోరాటాలతోనే కదా. మన దేశానికి స్వాతంత్రం కూడా ఈ నిరసనలు, ధర్నాలు, బలిదానాలు లాంటి పోరాటాలతోనే కదా సాధించుకున్నాం. సొంత రాజ్యాంగం రాసుకున్నాం. అంత గొప్ప రాజ్యాంగం మన దేశంలో ప్రతి పౌరుడికి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే పౌరులు తమ అభిప్రాయాలను మాటల ద్వారా కానీ, రాతల ద్వారా కానీ శాంతియుతంగా ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది అని చెప్తుంది. ఆర్టికల్ 19(1)B రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. అంటే శాంతియుతంగా ఒక దగ్గర సమావేశం అయ్యే హక్కు. ఆర్టికల్ 19(1)C రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్. అంటే నిరసన తెలియజేయడానికి స్టూడెంట్ యూనియన్లు కూడా పెట్టుకోవచ్చు అని చెబుతుంది. తర్వాత ఆర్టికల్ 21 మనందరికీ తెలుసు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు. శాంతియుతంగా నిరసన తెలియజేసే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వాలకు కూడా లేదని చెప్తుంది. రాజ్యాంగం పౌరుల కోసం ఇన్ని ప్రాథమిక హక్కులను ఇస్తే వాటిని కాలరాసేలాగా రాజ్యాంగ వ్యతిరేకంగా ధర్నాల్ని బ్యాన్ చేస్తూ సర్క్యులర్ రిలీజ్ చేయడం దేనికి సంకేతం? గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం 2017లో ధర్నా చౌక్లను ఎత్తేస్తే తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసి ధర్నా చౌక్ ని పునరుద్ధరించింది కదా. ఒక ధర్నా చౌక్ విషయంలోనే కాదు, నాకు తెలిసినంత వరకు కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక రాష్ట్ర సాధనకు వేదికగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మరో ఉద్యమానికి పురుడు పోసుకొని తమ అధికారం కోల్పోతామేమోననే భయంతో, అధికార దాహంతో ఉస్మానియా యూనివర్సిటీని అన్ని రకాలుగా బలహీనపరుస్తూ వచ్చారని ఇప్పటికీ కొందరు విమర్శిస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ధర్నాలు, నిరసనల గురించి చూస్తే, విద్యార్థులు ఏదైనా సమస్య ఉందని నిరసనకు దిగితే పోలీసుల్ని పంపి బలవంతపు అరెస్టులు చేసేవాళ్ళు. అసలు ఈ అణిచివేత ఎంతలా ఉండేదంటే, కనీసం 4 విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్లకార్డులు పట్టుకొని ఫోటో దిగి జస్ట్ సోషల్ మీడియాలో నిరసన అని పోస్ట్ పెట్టుకున్నానికి వచ్చినా వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నేను చూశాను. ఈ యూనివర్సిటీ లా కాలేజీ స్టూడెంట్ గా నా అనుభవాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అట్లా అడుగడుగున, అణువణువున కేసీఆర్ ప్రభుత్వం యూనివర్సిటీలో విద్యార్థుల గొంతు నొక్కింది. సరే, ఇదంతా గతం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఆయన సీఎం అవ్వగానే ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజాప్రభుత్వం అన్నారు కదా. మరి ఇదే ప్రజాప్రభుత్వంలో వీసీ ఇచ్చిన సర్క్యులర్ దేనికి సంకేతం? ప్రశ్నించే గొంతులో ఉన్నప్పుడు ఎంతవరకు కరెక్ట్? అయినా యూనివర్సిటీలో ఉన్న సమస్యల గురించి చెప్పాలంటే ఒక గొంతు సరిపోదు, ఒక పుస్తకం సరిపోదు. నేను కూడా అందరిలాగా ఉస్మానియా యూనివర్సిటీని చాలా గొప్పగా ఊహించుకొని కష్టపడి చదివి ర్యాంకు కొట్టి ఇక్కడే లా కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను. నేను అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అందులో ఫస్ట్ కష్టం ఏంటంటే, యూనివర్సిటీలో హాస్టల్స్ అన్ని చాలా వరకు నాన్ బార్డర్స్ కబ్జాలో ఉంటాయి. నాన్ బార్డర్స్ అంటే యూనివర్సిటీ స్టూడెంట్ కాదు, బయటవాడు. మా కాలేజీ అడ్మినిస్ట్రేషన్ నాకు హాస్టల్ రూమ్ అలాట్ చేసింది. ఆ రూమ్ ఎట్లా ఉంటుందంటే, నిద్రపోతున్నప్పుడు కూలి నా మీద పడి చచ్చిపోతానేమో అన్నంత శిథిలావస్థలో ఉంది. ఆ రూమ్ లో ఉన్న నాన్ బార్డర్ నేను హాస్టల్ రూమ్ లో అడుగు పెట్టగానే నా బ్యాగ్ బయటకు విసిరేసి నన్ను వెళ్ళగొట్టాడు. ఇదేంటని మా కాలేజీకి వెళ్తే, రూమ్ అలాట్ చేయడం వరకే మా డ్యూటీ, నీ చావు నువ్వు చావు అని రిప్లై ఇచ్చారు. చదువు ఆపేసి ఇంటికి వెళ్ళలేను, అట్లా అని ఇక్కడ ఉండనివ్వట్లేదు. నాలాంటి పరిస్థితి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ది. అసలు ఎవరైనా వచ్చి మా బాధలు అడిగితేనే కదా బయట ప్రపంచానికి తెలిసేది. ఇట్లా నేను చాలా ఇబ్బందులు పడ్డా. అవన్నీ తర్వాత చెప్తా. ముందు యూనివర్సిటీ సమస్యలు మాట్లాడుకున్నాం. హాస్టల్ కూలిపోయే పరిస్థితిలో ఉంది. బాత్రూమ్లు భయంకరంగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేవో, నరకంగా అనిపించింది. అసలు ఈ నరకంలో స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే మెస్ ఫుడ్. అది ఎంత దరిద్రంగా ఉంటుందంటే, మా హాస్టల్ ముందు తిరిగే కుక్కలు కూడా తినేవి. అసలు యూనివర్సిటీ హాస్టల్లో మెస్సుల్లో తిని అల్సర్, కొలైటిస్, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళని చాలా మందిని చూశారు. ఏప్రిల్ 10, 2024 బీఈడీ హాస్టల్ స్టూడెంట్స్ తినే చట్నీలో బల్లి వచ్చిందని నిరసనకు దిగారు. ఇది నేను తీసిన ఫోటో. ఇది నెక్స్ట్ డే వెలుగు పేపర్లో వచ్చిన వార్త.
ఇలాంటి ఇష్యూస్ మీద యూనివర్సిటీలో ధర్నా చేసి ఏం జరుగుతుందో తెలుసా? ధర్నా దగ్గరకు చీఫ్ వార్డెన్ వస్తారు, ఇలాంటివి మళ్ళీ జరగవని ప్రామిస్ చేస్తారు, మెస్ స్టాఫ్ని వేరే మెస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, కొన్ని రోజులు మెస్ మూసేస్తారు, తర్వాత మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది. జనవరి 2024లో కూడా లేడీస్ హాస్టల్ మెస్ అన్నంలో పురుగులు వచ్చాయని స్టూడెంట్లు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఓన్లీ మీ హాస్టల్లోనే ఉందా? అన్ని హాస్టల్స్లో ఒక్కసారి మీరు ఫుడ్ చూడండి, ఎంత దరిద్రంగా ఉందో చూడండి, ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి. ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కడుపులు నొప్పి వేస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి, ఎన్నిసార్లు అడిగినా ఇస్తాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల? కొంతమందికి అయితే వీటి వల్ల అరౌండ్ 10 to 20 మెంబర్స్ వరకు స్టమక్ పెయిన్ తో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఫుడ్ చూడండి. తింటారా? మీరు తింటారా ఈ ఫుడ్? రీసెంట్ గా మార్చి 10, 2025 న్యూ గోదావరి హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ మెస్ స్కూల్లో బ్లేడ్ వచ్చిందని విద్యార్థులు రోడ్డుకి రాత్రంతా ధర్నా చేశారు. పోయిన సమ్మర్లో అయితే లేడీస్ హాస్టల్లో నీళ్లు రావట్లేదని అమ్మాయిలంతా అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి నీళ్ళ ట్యాంకర్లు తెప్పించుకున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, రిపీట్. ఇట్లా యూనివర్సిటీలో తిండి, నీళ్లు, హాస్టల్ రూమ్ల కోసం ప్రతి దానికోసం పోరాడాలి. అసలు ఒక సందర్భంలో జూలై 2023 అనుకుంటా, వర్షాకాలం, సిలబస్ కంప్లీట్ కాకుండానే ఆర్ట్స్ కాలేజీ వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కో సెమిస్టర్కి మధ్యలో 4 నెలల గ్యాప్ ఉండాలి. కానీ ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా, సిలబస్ పూర్తి కాకుండా సడన్ గా ఎగ్జామ్స్ పెడతామంటే స్టూడెంట్స్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డే అండ్ నైట్ ధర్నా చేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. 2021 వరకు లా డిపార్ట్మెంట్కి వస్తే యాన్యువల్ ఫీజు 4,260 రూపాయలు ఉండేది, 4,000 అట్లా. కానీ 2022లో ఆ ఫీజుని సడన్ గా 16,000కి ఇచ్చారు. మెస్ ఫీజును కూడా నెలకు 3,400 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే బయట ప్రైవేట్ హాస్టల్స్తో సమానం. మొత్తంగా చూసుకుంటే కాలేజ్ ఫీజు, మెస్ బిల్లు దగ్గర 50-60 ఖర్చు అవుతుంది. ఒకేసారి 4 రెట్లు ఫీజు పెంచితే పేద నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎట్లా కడతారు? తక్కువ ఫీజులు ఉంటాయనే కదా ర్యాంకులు కొట్టి యూనివర్సిటీ దాకా వచ్చేది. మరీ పరిస్థితి దారుణంగా ఉంది కదా. గతంలో కేసీఆర్ నియంత్రణతో పోకడానికి గద్దెదించే కదా కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడున్న పాలకులకు కళ్ళు కనబడట్లేదా అంటే కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదో చెప్తా. యూనివర్సిటీ కాలేజీలో నాలాగే మన మంత్రి సీతక్క, ఆవిడ కూడా లా స్టూడెంట్, LLM అంటే మాస్టర్స్ చేస్తున్నారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మా కాలేజీకి వస్తుంటారు. మన రాష్ట్రానికి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండి మా కాలేజీ స్టూడెంట్స్ని యూనివర్సిటీలో మీకేమైనా సమస్యలు ఉన్నాయని అడిగారా? ఒక మహిళగా ఎప్పుడైనా లేడీస్ హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఎలాంటి దుస్థితి ఉంది అని ఎప్పుడైనా చూసారా? ప్రజాప్రభుత్వ మంత్రికి ఎందుకని మా మీద దయలేదు? అయినా కేవలం ఒక మంత్రి యూనివర్సిటీ సమస్యల్ని పరిష్కరించగలదా? నాకు తెలిసి పరిష్కరించలేరు. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రం మార్చాలంటే సీఎం కంకణం కట్టుకోవాలి తప్ప మంత్రుల వల్ల కూడా ఏమీ కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికలో ఏమున్నాయో, అసలు ఉన్నవన్నీ నిజాలో కావో ఎవరికి తెలుసు? అధికారులు ఏవో ఇచ్చారు, సీఎం తీసుకున్నారు. కానీ యూనివర్సిటీలో మాకు ఏ మార్పు కనపడలేదు. విద్యార్థులకు సమస్యలు ఉండడం వల్లే కదా వాళ్ళు రోడ్డుకి ధర్నాలు చేసేది. అసలు సమస్యలే లేకుండా చేస్తే ధర్నాలు చేసే అవసరం ఉండదు, ఇలాంటి సర్క్యులర్లు ఇచ్చే పని ఉండదు. ఇక ఇప్పటి ఇష్యూకి వస్తే VC-M కుమార్ ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీలో ఉన్న అన్ని స్టూడెంట్ యూనియన్స్ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చాయి. నేను కూడా సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని VC-ని డిమాండ్ చేస్తున్నాను. మరి చూద్దాం ఏం చేస్తారో. ఉదయం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి విద్యార్థి నాయకుడిని తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టులు చేస్తూ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు ఈ పోలీసులు. ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలోనే ధర్మయోగి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.